హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టు ఏ న్యాచురల్ వరల్డ్. లాస్ట్ వీడియోలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్స్ అందరూ వచ్చారు. పార్ట్ 1 లాగా ఒక వీడియో చేసి పెట్టాను కదా. అంటే ఆ రోజు వాళ్ళు నా కోసం స్పెషల్గా వంటలు చేశారు అని చెప్పాను. పార్ట్ 2 అంటే డే 2 ఏం చేశారు అనేది ఈ వీడియో అనమాట. ఇక్కడ నేనైతే వాళ్ళ కోసం వంట చేస్తున్నాను. ఇది ఎందుకు స్పెషల్ అని చెప్తున్నానంటే, నేను మేలో ఒడిబియ్యం పెట్టుకున్నాను అనమాట. ఆ ఒడిబియ్యం యాక్చువల్లీ అత్తగారింట్లో వండాలి. కాకపోతే నేను డైరెక్ట్గా ఇక్కడ షోలింగర్కి వచ్చేసాను అనమాట. ఒడిబియ్యం నాతో పాటు తీసుకొని వచ్చాను. ఇక్కడే వంట చేసి మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడే ఎవరికైనా అన్నదానం లాగా పెడతాము, ప్రసాదం చేసి అందరికీ పంచి పెడదాము అనుకున్నాను. అంత లోపల వీళ్ళు వచ్చారనమాట, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా. సో ముందు రోజు వాళ్ళందరూ నా కోసం ఇష్టంగా వంట చేశారు కదా. నెక్స్ట్ డే గురు పూజ కూడా చేశారు ఇంట్లో. దానికోసమని ఇంకా ఏదైనా మనం అనుకుంటే కాదు, అది జరగాలని ఉంటే జరుగుతుంది అని నేను గట్టిగా ట్రస్ట్ చేస్తాను. వీళ్ళందరి కోసమే నేను ఇంకా వడిబియ్యం వండకుండా అలాగే పెట్టానేమో అనిపించింది ముందు రోజు. సో వీళ్ళ కోసం అయితే కొంచెం స్పెషల్గా వంట చేశాను అనమాట. అది కూడా గురు పూజ చేస్తున్నారు కదా, ప్రసాదంగా చేసినట్టు ఉంటుంది, అందరం కలిసి తిన్నట్టు ఉంటుంది అని చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే మనం తినే ప్రతి ముద్ద పైన వాళ్ళ పేరు ఉంటుందంటారు కదా, అలా నేను పెట్టించుకొని వచ్చిన వడిబియ్యం పైన వీళ్ళందరి నేమ్స్, మా అందరి నేమ్స్ ఉన్నాయేమో అనిపించింది అనమాట. పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, పూరి, తర్వాత బాంబే చట్నీ సింపుల్గా అయితే చేసేసాను. నైట్ డిన్నర్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా భోంచేసామన్నమాట. నార్మల్గా అయితే గురు పౌర్ణమి రోజు పూజ చేస్తాము. ఈ పూజ వచ్చేసి గురు పౌర్ణమికి ఒక 1 డే ముందు, ఎందుకంటే వాళ్ళకు అంటే క్లాసెస్ అన్నీ చేసుకొని వెళ్ళాలి కాబట్టి గురు పౌర్ణమికి 1 డే ముందు అనమాట ఇంట్లో ఇలా పూజ చేశారు. చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయండి నిజంగా. చాలాసేపు భజన చేశాము. ఇంకా ఎండ్ ఆఫ్ ది డే హేమంత్ వీళ్ళందరూ కలిసి 7 మెంబర్స్ అని చెప్పాను కదా, రాధా, జీతి, మోనిక, హేమంత్, మణి, వినోద్ చేట అందరు కలిసి నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇది ఏంటి అనేది లాస్ట్ అంటే వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. నిజంగా కొన్ని మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా కొన్ని కొనాలంటే నాకైతే నేను ఒక టార్గెట్ పెట్టుకుంటాను. యూట్యూబ్ చేస్తున్నాను కదా, దీనిపైనే ఇన్వెస్ట్ చేయాలి అనేసి అలా ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాను. దానికోసమని నేను స్పీకర్స్ కానీ సౌండ్ స్టాండ్ ఏది కొనలేదు అసలు, ఎందుకంటే నాకు ఇంకా ఫస్ట్ పేమెంట్ రాలేదు కదా. సో సర్ప్రైజింగ్గా వీళ్ళందరూ నాకు మైక్రోఫోన్ ఇచ్చేసరికి చాలా సర్ప్రైజ్ అయిపోయాను. నిజంగా నాకు అసలు టెక్నాలజీకి నేను చాలా దూరంగా ఉంటానండి. నాకు ఈవెన్ ఎడిటింగ్ కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేర్చుకున్నాను. సిస్టమ్స్ వర్క్ అని నేను చాలా దూరంగా ఉంటాను. అంటే నేచర్కి చాలా దగ్గరగా ఉంటాను, టెక్నాలజీకి చాలా దూరంగా ఉంటాను అనమాట. ఇది వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. 6 months నుండి నేను అట్లీస్ట్ వాయిస్ ఓవర్ నీట్గా చెప్పాలంటే ఒక చిన్న మైక్రోఫోన్స్ కానీ స్పీకర్స్ కానీ ఉండాలి కదా, అట్లీస్ట్ మినిమం రిక్వైర్మెంట్స్ కదా ఇవి. కొనాలి అనుకుంటున్నాను, కాకపోతే పెండింగ్ పెడుతూనే వచ్చాను అనమాట. ఫైనలీ నేను అసలు వాళ్ళకి ఎలా థాట్ వచ్చిందో తెలీదు, వాళ్ళందరూ కలిసి నాకు ఇది గిఫ్ట్ ప్రజెంట్ చేసేసరికి నిజంగా కళ్ళలో నుండి నీళ్ళు వచ్చాయి. అంటే మనసు సంతోషంతో ఆనంద బాష్పాలు వచ్చాయి అనమాట. నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాను వాళ్ళందరికీ. థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట, కాకపోతే ఎదుటి వాళ్ళ ఇష్టాన్ని తెలుసుకొని ఒక ప్రజెంటేషన్ పెద్దదా చిన్నదా కాదు, వాళ్ళకు ఉపయోగపడుతుందా, వాళ్ళకు సంతోషాన్ని ఇచ్చిందా అనేది నాకు చాలా నచ్చింది. లైఫ్ ఈజ్ ఏ జర్నీ కదండి. చాలామంది వస్తుంటారు, పోతుంటారు, చాలా ఫ్రెండ్షిప్స్ అనేవి చేస్తుంటాం, కానీ ఆ ఫ్రెండ్షిప్ని లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయడం కూడా ఒక మంచి హ్యాబిట్, ఒక మంచి దేవుడిచ్చిన వరం అని నేను ఫుల్గా ట్రస్ట్ చేస్తాను. నాకైతే లిటిల్ బిట్ చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా ట్రస్ట్ వర్తి ఫ్రెండ్స్ అనమాట. 20 to 25 years నుండి కంటిన్యూగా ఉన్న ఫ్రెండ్స్ అనమాట. ఇలా మీకు కూడా మీ లైఫ్లో ఫ్రెండ్స్ కానీ ఇలా మంచి సన్నిహితులు కానీ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చిందని ఆశిస్తూ మరొక మంచి వీడియో